కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ మరియు రైతులు ధర్నా నిర్వహించారు. మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ డిసెంబర్ 9 నాడు రుణమాఫీ ఒకే దఫలో చేస్తా అని చెప్పి మాట తప్పిన రేవంత్ రెడ్డి వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలి అని చెప్పి ఈ రోజుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలతోటి పూటక మాట హామీలతోటి గద్దెనెక్కి 303 రోజులు నడుస్తూ ఉన్నది. కానీ ఈ రోజు కూడా రుణమాఫీ కాక రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మేము ఎక్కడ కనబడితే అక్కడ మాకు రుణమాఫీ రాలేదు, మేము మోసపోయినాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేసి అని చెప్పి వాళ్ళు అన్నమో రామచంద్ర అని ఏడుస్తూ ఉన్నారు రైతులు. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రైతులకు ఇచ్చినటువంటి హామీని 2 లక్షల రుణము వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి, నువ్వు ఇస్తా అన్నటువంటి రైతు సహాయం 15,000 ఇవ్వాలని చెప్పి, రైతులు కూలీలకు 12,000 ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ రైతుల పక్షాన రైతు కూలీల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇది అలా రైతు ఏడ్చిన రాజ్యం, మరి ఎంత ఏడ్చిన వ్యవసాయం ముందడవడానికి ఒక సామెత ఉంది, అది నిజం చేయకు. ఇప్పటికైనా నువ్వు రైతులకు ఇచ్చినటువంటి ఈ రుణమాఫీ వెంటనే చేయాలి. ఇలా హైడ్రా పేరుతోటి నువ్వు హైదరాబాద్ ఆడుతున్న డ్రామాను ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నీ మంత్రులతోటి కావాలని చెప్పి ఏదో కావాలని పూటకు మాటలతోటి అక్కడక్కడ మహిళా మంత్రులను కూడా వాడుకొని నువ్వు ఇలా ఏదో పట్టగాల్సి మీరు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రజలందరూ కూడా అన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా అయ్యో మా కేసీఆర్ గారు మంచిగా ఉంటే ఆయన అన్ని చెప్పిన చేసిండు, ఈ రేవంత్ రెడ్డి మాటలు దొంగ మాటలు నమ్మి మేము మోసపోయినామని చెప్పి ఇలా రైతులు బాధపడతా ఉన్నారు. ఇలా రైతులకు ఇచ్చింది ఏది లేదు. నువ్వు ఆ రోజు ఏమన్నావు, క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నావు. ఇలా సన్నట్లకు అంటున్నావు, సన్నట్లు ఆల్రెడీ మార్కెట్లో 3,000 రూపాయలు క్వింటాల్ పోతుంది. నువ్వు ఇచ్చిన ఏముంది? మరి నువ్వు ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఏ పంట పండించినా 500 బోనస్ ఇంటనే ఇవ్వాలని చెప్పి ఇలా రైతుల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో చాలా నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాయి. డాక్టర్లు లేరు, డాక్టర్లు ఉన్నా అక్కడ మందులు ఉండలేం, మరి పరిశుభ్రంగా కూడా ఉండలేక చాలా మంది రోగులు బాధపడతా ఉన్నారు. ఆ హాస్పిటల్కి వెళ్తే శివాలయ బయటకు తిరిగి వస్తూ ఉన్నారు. చాలా మంది మన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా చిన్న పిల్లలు ఇలా డెంగ్యూ వ్యాధితోటి చాలా మంది మరణాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఇక్కడ ఈ ప్రాంతంలో పాల రైతులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 15 రోజులలో పాల బిల్లు వచ్చేది. మరి 4 రూపాయలే ప్రీమియం కూడా వెంటనే ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రోజుకు 3 నెలల నుంచి ఇలా పాల బిల్లు రాక రైతులు ఇలా వాళ్ళకున్న, ఎందుకంటే రోజు పెట్టుబడి ఉంటుంది బర్రెలకు కానీ ఇలా వాళ్ళకున్న బంగారం బయట కుదబెట్టుకొని వచ్చి ఇలా పాల వెండి చేస్తూ ఉన్నారు. 3-4 నెలల నుంచి పాల బిల్లు రాలే, వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.